ఇప్పుడున్న జనరేషన్ రక్త సంబంధాలకు ఎంతవరకు విలువ ఇస్తున్నారు అనేది మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆత్మీయులే అండ. మనిషి ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. తనది కాని దాన్ని సొంతం చేసుకోవాలని ఆరాట పడుతుంది. చిన్నప్పుడు నాన్న తెచ్చిన ఆట బొమ్మలను నీకది నాకది అంటూ అన్నాతమ్ముళ్ళు పంచుతాడు నాన్న. అన్న ఎక్కువ బొమ్మలు తీసుకొని తనకు తక్కువ ఇచ్చాడని తమ్ముడు ఏడుస్తాడు. తల్లి ఇద్దరికీ నచ్చజెప్తుంది. పెద్దయినా ఈ వైఖరి మారలేదు. ఆస్తి పంపకాల్లో అన్నాదమ్ములు పోట్లాడుకుంటారు. పెద్దలు కలుగజేసుకొని హితోబోధన చేస్తారు. కొన్ని సందర్భాలలో అన్నాదమ్ములే న్యాయస్థానాన్ని ఆక్రమిస్తారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. తనది కాని ఆస్తిని తను పొందాలనుకోవడం ఎన్నో తగాదాలకు మూలం. ఆస్థిరమైన ఆస్తి కన్నా ఆత్మీయతనారాగాలు మిన్న అని గ్రహించిన కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవిస్తాయి. అధికారంలోకి వచ్చిన పార్టీలో నీకది నాకది అంటూ పదవులు పంపకాలు జరుగుతాయి. ఇచ్చిన పదవితో తృప్తిపడని పక్కా చూపులు చూస్తారు. తగాదాలు మొదలవుతాయి. కొన్ని సందర్భాలలో పదవుల పంపిణీ తగాదా తేలక ప్రభుత్వాలే కూలిపోతాయి. అత్యాశ మనిషిని వెన్నుపోటు పొడుస్తుంది. తృప్తి లేని జీవితం నిరాశ స్పృహలకు దారితీస్తుంది. మానసికంగా బాధిస్తుంది. అరణ్యవాసం వద్దని వచ్చి రాజ్యాన్ని ఏలుకోమని భరతుడు కోరినప్పుడు రాముడు తన తండ్రి నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమని ఆజ్ఞాపించారు. నాకిచ్చింది నేను తీసుకుంటాను. నీకిచ్చింది నువ్వు తీసుకో. అంతేకాని దశరథ మహారాజు శాసనాన్ని ఆక్రమించడం యుక్తం కాదు అంటూ తమ్ముడికి బోధించాడు. ధనం, ఇల్లు, భూమి, పదవులు వంటి అన్నీ మనవి అనుకుంటాం. కానీ మన బాటలో అవి, వాటి బాటలో మనం. కాకతీయంగా తారాస పడ్డట్టు గ్రహించి ప్రాణం ఉన్నంతసేపే ఈ ఆస్తుల సేవలు. ప్రాణం పోయిన మరుక్షణం నాది నాది అనుకున్నది వేరొకరిది పరమవుతుంది. ఆ మాత్రం దానికి మనస్పర్ధలు, మానసిక సంఘర్షణలు అవసరమా అని ఆలోచించుకోవాలి. కొంతమంది దురాశపరులు సంపదనే ధ్యేయంగా అక్రమార్జనాలను అలవాటు పడతారు. పరాయి సొత్తు కోసం పాకులాడుతారు. భవంతులు కడతారు. నోట్ల కట్టలు పోగు చేస్తారు. చట్టానికి దొరుకుతామని భయంతో అందరినీ అనుమానిస్తారు. స్వార్థపరులైన బంధుమిత్రులను ద్వేషిస్తారు. మనశ్శాంతిని కోల్పోతారు. ధైర్యంగా సంపాదించుకున్నవాడు తనకి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ పరాయి సొమ్ము పాపిష్టి సొమ్ము అని నమ్ముతాడు. ఆస్తి కోసం అయిన వారిని వదులుకున్నవాడు ఏకాకిగా మిగులుతాడు. ఆత్మీయుల స్పర్శ కోసం తప్పించుకుపోతాడు. సంపాదించిన ఐశ్వర్యం ఆసరాగా నిలవదు. ఆరోగ్యాన్ని సంరక్షించదు. ఆత్మీయుల కోసం ఆస్తిని వదులుకున్న వాడికి అనుబంధాల అండ లభిస్తుంది. ఇహపర సుఖాలు వర్తిస్తాయి. మరణం తర్వాత కీర్తి పొందుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి.